2 years ట్రేడింగ్ కెరీర్ లో నేను తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఏంటి, ఆప్షన్ సెల్లర్ గా మారడానికి రీజన్స్ ఏంటి, అండ్ ట్రేడింగ్ యాప్స్ మీద ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్స్ మీద తీసుకున్న డెసిషన్స్ ఏంటి, నన్ను ఒక ఆప్షన్ సెల్లర్ గా కంప్లీట్ గా సపోర్ట్ చేసిన ట్రేడింగ్ మెంటర్ ఎవరు, వీటన్నిటి గురించి తెలుసుకుంటూ ట్రేడింగ్ సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు ప్లే విత్ క్యాండిల్స్. ఈరోజు వీడియోలో ట్రేడింగ్ సైకాలజీ గురించి మనం ఈ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ట్రేడింగ్ అనేది ఒక సీరియస్ బిజినెస్ ఏంటి, కానీ చాలామంది ట్రేడింగ్ అనేది ఒక గేమ్ లాగా ఆర్ ఎల్స్ గ్యాంబ్లింగ్ లాగా ఆడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఈరోజు ఒక ₹1,00,000 క్యాపిటల్ పెడతాను, రేపు వచ్చేసరికి ఒక 10,000 లాభం వస్తుందా, 20,000 లాభం వస్తుందా, ఒక 30,000 లాభం వస్తుందా అని ఒక గ్యాంబ్లింగ్ లాగా ఆడతారండి. అలా ఆడడం వల్ల చాలా మందికి లాసెస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. అలాగే చాలా మంది ట్రేడింగ్ క్యాపిటల్ అనేది ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత రిటర్న్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని ఆలోచిస్తే మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నదండి. 1% to 2% డైలీ మీరు బుక్ చేసినా సరే ప్రాఫిట్స్, నెల ఎండింగ్కి వచ్చేసరికి మీకు 20 ట్రేడింగ్ సెషన్సే ఉన్నదనుకుందాం. మీరు 1% డైలీ బుక్ చేస్తున్నారు అనుకున్నా సరే, ₹1,00,000కి డైలీ 1% అంటే ₹1,000 ప్రాఫిట్. అలాగే 20 ట్రేడింగ్ సెషన్స్లో 20,000 అనేది మీరు బుక్ చేస్తారు. విత్ ఇన్ 5 monthsలో మీ క్యాపిటల్ అనేది డబుల్ అవుతుంది. కానీ చాలామంది ఎలా ఆలోచిస్తారు, ఈరోజు ఒక 1,00,000 క్యాపిటల్ పెట్టినాం, రేపు 10,000 వస్తా 5,000 వస్తాయని ఆలోచిస్తారు అనమాట. సో అలాగా మీ అకౌంట్స్ అనేది మీకు తెలియకుండానే విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే బ్లో అయిపోయే ఛాన్స్ అయితే ఉన్నది. అలాగే చాలామంది ట్రేడింగ్ క్యాపిటల్ ఓన్ క్యాపిటల్తో చేయాలా ఆర్ఎల్స్ బ్యాంక్స్లో లోన్ తీసుకొచ్చి ఆర్ఎల్స్ అప్పు చేసి ఒక ₹10 ఇంట్రెస్ట్కో ₹5 ఇంట్రెస్ట్కో చాలామంది అలాగే అప్పులు తెచ్చి ట్రేడింగ్ చేస్తారండి. అసలు వడ్డీ కట్టలేక చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చచ్చిపోతున్నారు. సో మీరు తప్పనిసరిగా ట్రేడింగ్ క్యాపిటల్ మీరు ఓన్ క్యాపిటల్తో మాత్రమే ట్రేడింగ్ చేయండి. అండ్ ఆ క్యాపిటల్ కూడా మీ ఎక్స్పెన్సెస్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ట్రేడింగ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ట్రేడింగ్లో వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్తో మీకు ట్రేడింగ్ గురించి చెప్తానండి. కార్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఆ కార్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు మీ దగ్గర కార్ కొనే డబ్బులు అయితే ఉన్నాయి. డైరెక్ట్గా నేను కార్ కొనేసి వితౌట్ ఎనీ నాలెడ్జ్ డ్రైవ్ చేసేసినట్లయితే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఒకవేళ మీరు కార్ డ్రైవ్ చేయాలంటే మీరు ఎక్కడికైనా ఒక డ్రైవింగ్ స్కూల్కో ఆర్ఎల్స్ ఎక్కడైనా ఎవరైనా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ దగ్గర నేర్చుకున్న తర్వాత కార్ డ్రైవ్ చేస్తారు. అలాగే మీరు ట్రేడింగ్ చేయాలన్నా సరే మీరు తప్పనిసరిగా బేసిక్స్ ఆఫ్ ద ట్రేడింగ్ టీచర్ దగ్గర మీరు ట్రైనింగ్ అయిన తర్వాత అట్లీస్ట్ 6 months to 1 year మీరు ప్రాక్టీస్ చేసి ఒక డెమో అకౌంట్స్ ఉంటాయి, డమ్మీ అకౌంట్స్ అని ఉంటాయి. ఆ డమ్మీ అకౌంట్స్లో మీరు ట్రేడింగ్ చేసి అలవాటు పడిన తర్వాత మాత్రమే ట్రేడింగ్లోకి మీరు డైరెక్ట్గా మీ ఓన్ క్యాపిటల్స్లో మీరు వస్తే అప్పుడు మీరు ప్రాఫిట్స్ చూసే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. కానీ చాలామంది అలా చేయరు, డైరెక్ట్గా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది ఏదో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఏదో చూసేసి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా మరి నాకెందుకు రావు అని చెప్పేసి ఆ ఒక్క ఆలోచనతో మీరు ట్రేడింగ్ అనేది చేస్తారు, లాసెస్ అనేది ఈజీగా తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్ బయ్యర్గానే మార్కెట్కి ఇంట్రడ్యూస్ అవుతారు. ఎందుకంటే తక్కువ క్యాపిటల్ యూటిలైజేషన్ కదా, చాలా మంది అలాగే మార్కెట్కి ఇంట్రడ్యూస్ అవుతారు. నేను కూడా ఒక ఆప్షన్ బయ్యర్గానే మార్కెట్కి ఇంట్రడ్యూస్ అయ్యాను. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు కంటిన్యూస్గా కొన్ని లాసెస్ రావడం వల్ల, కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల మార్కెట్లో ఆప్షన్ సెల్లింగ్ కూడా ఉంది. అండ్ డికే కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఆప్షన్ సెల్లింగ్లో నేను మంచిగా ప్రాఫిట్స్ తీసిన తర్వాత మంత్లీ పొజిషన్స్ అండ్ వీక్లీ పొజిషన్స్ కూడా హోల్డ్ చేస్తూ నేను మంచి డీసెంట్ ప్రాఫిట్స్లో ఉన్నాను. అలాగే మీరు ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నా ఒక మంచి ట్రేడింగ్ మెంటర్ దగ్గరైనా సరే, ఒక మంచి టీచర్ దగ్గర సరే మీరు ట్రైనింగ్ తీసుకున్నాకే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. స్ట్రాటజీకి వచ్చేసరికి అందరూ చెప్తారు బుల్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్స్ అని చాలా స్ప్రెడ్స్ అని చెప్తూ ఉంటారు, ప్రైస్ యాక్షన్ అని చెప్తారు, ఓపెన్ ఇంట్రెస్ట్, ఆర్డర్ ఫ్లో అనాలిసిస్, చాలా టెక్నిక్స్ అనేది చెప్తారు. కానీ నేనేమంటాను, సింపుల్ స్ట్రాటజీ అర్థం చేసుకోవాలంటే మీరు ఒక స్ట్రాటజీ తీసుకొని ఆ స్ట్రాటజీని మీరు ఎలా డెవలప్ చేస్తారంటే మార్కెట్ ఒక బుల్లిష్ మొమెంటంలో ఉన్నా ఆర్ఎల్స్ బేరిష్ మొమెంటంలో ఉన్నా ఆర్ఎల్స్ రేంజ్ బౌండ్ మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నా మీ స్ట్రాటజీ అనేది మీకు వర్క్ అయ్యి ప్రాఫిట్ ఇస్తుందా లేదా మీ ఓన్ స్ట్రాటజీ మీరు డెవలప్ చేయండి. ఆర్ఎల్స్ మీరు ఎవరైనా సరే ఆ స్ట్రాటజీ తీసుకున్న తర్వాత ఆ స్ట్రాటజీ మీద మీరు వర్కౌట్ అనేది చేయండి. అట్లీస్ట్ 6 months అయినా సరే ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రం ఆ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేయండి. అది కాకుండా చాలా మంది ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ లో మేము కాల్స్ ఇస్తాము అలాంటి న్యూస్ విని చిన్న ట్రేడింగ్స్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మీ క్యాపిటల్ లాస్ అయిన తర్వాత ఓ బాబాయ్ నా క్యాపిటల్స్ లాస్ అయ్యారు, ఇది ట్రేడింగ్ ఒక గ్యాంబ్లింగ్ అని మీరు ఒక ముద్ర అయితే వేసేస్తారు. సో ఎలా అయితే ఎవరు ట్రేడింగ్ అనేది చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా మందికి ట్రేడింగ్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. ఆ రిస్క్ రివార్డ్ రేషియో అంటే 1:2 రేషియో 2:4 రేషియో. ఒకవేళ మీ రిక్వైర్మెంట్స్ మీట్ అయితేనే పొజిషన్ తీసుకుంటే సరిపోద్ది కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ రిస్క్
రివార్డ్ రేషియో అది ఒకటే కాదు, రిస్క్ రివార్డ్ రేషియోలో పొజిషన్ సైజింగ్ కూడా చాలా ఉంది ఇక్కడ. ఈ పొజిషన్ సైజింగ్ అంటే ఈ నెల స్టార్టింగ్ లో నేను ఒక 5 లాట్స్ తో ట్రేడ్ చేస్తాను, దాదాపు ఒక 5 to 6 days వరకు నేను ట్రేడ్ చేశాను, ప్రాఫిట్స్ లోనే ఉన్నాను. సడన్ గా నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా, ఓకే ఒక 10th day నుంచో ఒక 11th day నుంచో నేను ప్రాఫిట్స్ లో ఉన్నాను కదా, నేను 5 లాట్స్ తో ఇంత ప్రాఫిట్ బుక్ చేశాను, ఒక సడన్ గా నేను లాట్ సైజ్ పెంచితే తప్పేంటి అని లాట్ సైజ్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ తో పెంచేస్తాడు. పెంచిన తర్వాత ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మీరు ట్రేడ్ చేయడం వల్ల ఇన్ కేస్ మీకు ఏదైనా లాస్ వచ్చినట్లయితే వెంటనే మీ ఉన్న క్యాపిటల్స్ కూడా నెల ఎండింగ్ వచ్చేసరికి బ్లో అయిపోయే ఛాన్స్ అయితే ఉన్నది. మీరు ఒక ఒట్టు అయితే పెట్టుకోవాలి ఇక్కడ. ఒకవేళ నా ట్రేడింగ్ అకౌంట్ లో 2 స్టాప్ లాసెస్ కానీ ఆ రోజు మీట్ అయ్యాయి అనుకోండి, నేను ఆ ట్రేడింగ్ అకౌంట్ ని క్లోజ్ చేసేస్తాను. ఎంతమంది ఇలా అనుకుంటారు? సో పొజిషన్ సైజింగ్ లో అండ్ రిస్క్ రివార్డ్ రేషియోలో ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయండి. అండ్ చాలా మంది మార్నింగ్ వచ్చేసరికి ప్రాఫిట్ సంపాదించి అకౌంట్స్ అన్ని గ్రీన్ లో ఉంటాయి, అండ్ డే ఎండ్ కి వచ్చేసరికి కొంచెం ప్రాఫిట్ కోసం ఆర్ఎల్స్ 500 to 1000 రూపీస్ ఎక్స్ట్రా ప్రాఫిట్ కోసం లోపలికి వెళ్ళి లాస్ట్ ఎండింగ్ లో రెడ్ లోకి మీ అకౌంట్స్ అనేది తీసుకొచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఒకవేళ కానీ మీరు అకౌంట్స్ అనేది గ్రీన్ లో ఉన్నట్లయితే మళ్ళీ ట్రేడ్ చేసి ఎక్స్ట్రా ప్రాఫిట్స్ తీద్దాం, రివెంజ్ ట్రేడింగ్ చేసి ఉన్న క్యాపిటల్స్ కూడా బ్లో చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ట్రేడింగ్ చేస్తే మీరు తప్పనిసరిగా ఈ రిస్క్ రివార్డ్ రేషియోలో నేను చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేయండి. ఆర్ఎల్స్ మీరు ట్రేడింగ్ తీసుకున్నా సరే మీకు ఒకవేళ లాస్ అనేది 1000 రూపీస్ లాస్ వచ్చినా మీ ప్రాఫిట్ వచ్చేసరికి 2000 రూపీస్, ఒకవేళ 2000 రూపీస్ లాస్ వచ్చినా సరే మీకు 4000 రూపీస్ అనేది టార్గెట్ గా ఉంటే మాత్రమే మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఇదే రిస్క్ రివార్డ్ రేషియో. అండ్ నెక్స్ట్ యూట్యూబ్లోనే కాదు ఇంక ఎక్కడ కూడా ఈ ఒక డీమ్యాట్ అకౌంట్స్ మీద ఎవరు చెప్పరు. ట్రేడింగ్ అందరూ చెప్తారు, ట్రేడింగ్ సైకాలజీ చెప్తారు, స్ప్రెడ్స్ చెప్తారు, రకరకాలు చెప్తారు చాలామంది ట్రేడింగ్లో. కానీ డీమ్యాట్ అకౌంట్స్ మీద ఎంతమంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? మీకు తెలియకుండానే ఒక కంఫర్ట్ జోన్లో మీరు ఉండిపోయి 60 రూపీస్ పర్ ఆర్డర్ ఆర్ 20 రూపీస్ ఫర్ బయింగ్ ఆర్డర్, 20 రూపీస్ ఫర్ సెల్లింగ్ ఆర్డర్ కట్టి ఓవరాల్గా మీరు ఛార్జెస్ వచ్చేసరికి 60 రూపీస్ కడుతున్నారు. ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి, లాస్ ఎంత వస్తున్నాయి పక్కన పెడితే డీమ్యాట్ అకౌంట్స్లో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు జీరో బ్రోకరేజ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయడం వల్ల మీకు తక్కువ బ్రోకరేజ్ పడుతుంది. తక్కువ బ్రోకరేజ్ పడడం వల్ల నెల ఎండింగ్ వచ్చేసరికి మీకు తెలియకుండానే సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. సో మీరు డీమ్యాట్ అకౌంట్స్లో జీరో బ్రోకరేజ్ అకౌంట్స్ మెయింటైన్ చేయండి. నేను కూడా నాకు తెలియకుండానే పేర్లు అయితే మెన్షన్ చేయను, 20 రూపీస్ పర్ ఆర్డర్ ట్రేడింగ్ అకౌంట్స్లో ట్రేడ్ చేయడం వల్ల నాకు తెలియకుండానే నెల ఎండింగ్కి వచ్చేసరికి బ్రోకరేజ్లోనే చాలా లాసెస్ అయితే నేను అయ్యేవాడిని. సో అప్పుడు నేను జీరో బ్రోకరేజ్ అకౌంట్స్ని వాడి నేను కంటిన్యూస్గా ప్రాఫిట్స్ అనేది డీసెంట్ ప్రాఫిట్స్ అండ్ నెల ఎండింగ్కి వచ్చేసరికి నేను నా బ్రోకరేజ్ అనేది ఎక్కువ సేవ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేసరికి చాలామంది పొజిషన్ సైజింగ్ అని యావరేజింగ్ ఒక ట్రేడ్స్, మీ ట్రేడ్స్ని యావరేజ్ చేయడం వల్ల ఒక 3 to 5 days ప్రాఫిట్ వస్తుంది, ఆర్ నెక్స్ట్ 6 daysలో లాసెస్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు సంపాదించిన ప్రాఫిట్స్ మొత్తం వితిన్ 2 to 1 dayలోనే మొత్తం ఎక్కువ పోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండదు. అండ్ చాలామంది ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారండి. ఓవర్ ట్రేడింగ్ అంటే ఈరోజు ఒక 5 లాట్స్తో ట్రేడ్ చేస్తారు, ప్రాఫిట్ వచ్చింది బాగానే ఉంది, ఆ ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వరు. మీరు పెట్టిన ట్రేడింగ్ క్యాపిటల్ మీద 2% to 3% ప్రాఫిట్ బుక్ చేసినా సరే మీరు సాటిస్ఫై అవ్వక ఇంకా ఈగో ట్రేడింగ్ చేసో ఎమోషనల్ ట్రేడ్స్ చేసో లాసెస్ అనేది ఎక్కువ తీసుకొస్తారు. సో మీ లాసెస్ అన్ని కవర్ చేస్తూ మీరు కన్సిస్టెన్సీ అలవాటు అవ్వాలంటే తప్పనిసరిగా ట్రేడర్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే ట్రేడింగ్ జర్నల్ని తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. చాలా మంది ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయాలంటే ఎవరు రాస్తారులే, ఎలాగైనా సరే అవన్నీ నోట్ చేయాలా అనే చిన్న బద్ధకంతో అవాయిడ్ చేస్తారు ట్రేడింగ్ జర్నల్ని. సో తప్పనిసరిగా ట్రేడింగ్ జర్నల్ని అవాయిడ్ చేయొద్దు. ట్రేడింగ్ జర్నల్ని కానీ మెయింటైన్ చేసినట్లయితే ఏ రోజు మిస్టేక్స్ ఆ రోజు మీకు తెలుస్తాయి. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే ఓకే నేను పలానా రోజు ఈ మిస్టేక్ చేశాను, ఈ మిస్టేక్ ని మళ్ళీ నేను రెక్టిఫై చేసి ఈ మిస్టేక్ అని నేను చేయకూడదు మార్కెట్లో అని చెప్పేసి మీకు మీరే ఒక మంచి సైకాలజీని మీరు ట్రేడింగ్ లో మీరు బిల్డ్ చేసుకున్నట్లు అవుతుంది. అలాగే ఒక క్యాపిటల్ ప్రొటెక్షన్. ఇక్కడ మీరు ట్రేడింగ్ చేసి ప్రాఫిట్స్ ఒక 2 to 10% ప్రాఫిట్స్ తీయండి, 2% ప్రాఫిట్ తీయండి, ఒక 5% ప్రాఫిట్, ఒక 10% ప్రాఫిట్ తీయండి. ఇక్కడ ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ చేయడమే కాదు క్యాపిటల్ ప్రొటెక్షన్ కూడా ఒక మీరు ఉంటుంది. మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ట్రేడింగ్ చేసే ముందు మీరు ఒక్కరే కూర్చొని ట్రేడింగ్ చేస్తున్నారు కాదు, మీ ముందు ఒక FIS, DIS అండ్ సెల్లర్స్ మార్కెట్ని రూల్ చేస్తున్నారని గుర్తు పెట్టుకొని పెట్టిన క్యాపిటల్కి రిటర్న్స్ వచ్చాయా లేదా అది మాత్రం చూసుకొని ట్రేడింగ్ అనేది మీరు చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి నా ట్రేడింగ్ మెంటర్ వచ్చేసరికి
ఆర్యన్ సార్ వల్ల నేను సెల్లింగ్ టెక్నిక్స్ అనేది చాలా నేర్చుకొని నేను కన్సిస్టెంట్ గా దాదాపు ఒక 6 to 7 months వరకు మా జర్నీలో నేను సార్ మెంటరింగ్ వల్ల మంచి డీసెంట్ 6 months వరకు మంచి డీసెంట్ ప్రాఫిట్స్ అనేది నేను తీయడం జరిగింది. చాలా మంది ట్రేడింగ్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఏదో కోర్స్ కొన్నాం, కోర్స్ లో కొనిన తర్వాత కోర్స్ లో భాగంగానే ఈ బుల్ కాల్ స్ప్రెడ్, చాలా స్ప్రెడ్స్ గురించి చెప్పడం, ట్రేడింగ్ సైకాలజీ చెప్పడం, ఆర్ఎల్స్ ఎనీ ప్యాటర్న్స్ ఆర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ట్రేడింగ్ గురించి అంత నాలెడ్జ్ అందరూ ఇస్తారు, అంతా బాగానే ఉంది. కోర్స్ లో భాగంగా అందరికీ ఇస్తారు. కానీ సార్ దగ్గర నచ్చిన అలవాటు ఏంటంటే అప్డేషన్, ప్రతి వీక్ అప్డేషన్, ఒక్కొక్కరి దగ్గర నుంచి అందరి దగ్గర అప్డేషన్ తీసుకుంటూ ప్రతిది అప్డేషన్. ఫారెక్స్ లో ఎలా ఇంట్రడ్యూస్ అవ్వాలి, ఫారెక్స్ మార్కెట్ లో ఇంట్రడక్షన్స్ ఏంటి, అలాగే ఆల్గో ట్రేడింగ్ గురించి వాట్ నాట్ అన్ని సార్ ఇచ్చే ప్రతి టెక్నిక్స్. సార్ వల్ల వీక్లీ పొజిషన్స్ ఎలా హోల్డ్ చేయాలి, మంత్లీ పొజిషన్స్ అండ్ స్టాక్ ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలి, స్టాక్ ఆప్షన్స్ అంత ఈజీగా మనకు ప్రాఫిట్స్ అనేది ఎలాగ వర్కౌట్ చేయాలి, స్కాల్పింగ్ టెక్నిక్స్ అని వాట్ నాట్ సార్ నేర్పించే టెక్నిక్స్ వల్ల ఈ 6 months జర్నీలో, మా 6 to 7 months జర్నీలో మంచి ప్రాఫిట్స్ అండ్ డీసెంట్ ప్రాఫిట్స్ లో ఉన్నాను. మై హార్ట్లీ గ్రాటిట్యూడ్ టు ఆర్యన్ సార్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఇన్ ద మార్కెట్స్ బాగానే ఉన్నదండి. అలాగే అవుట్ ఆఫ్ ద మార్కెట్కి వచ్చేసరికి ఎలా ఉండాలి, ట్రేడింగ్ అనేది కంప్లీట్ సీరియస్ బిజినెస్ గా తీసుకొని మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పటి వరకు మీరు ట్రేడింగ్ చేస్తున్నారు, ప్రాఫిట్స్ తీస్తున్నారు, బాగానే ఉంది. ఆర్ఎల్స్ మీరు సడన్గా ట్రేడింగ్ చేయలేని పరిస్థితి వచ్చింది, హెల్త్ కండిషన్ అనేది సరిగ్గా బాగాలేదనుకుందాం, ఒక 3 to 4 years వరకు దాచుకున్న డబ్బులన్నీ అనవసరంగా హెల్త్ ఇష్యూకే పోతున్నాయి. సో అలా కాకుండా మీరు తప్పనిసరిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీకు తెలియకుండానే మీ హెల్త్ కండిషన్కి వచ్చిన ప్రాబ్లమ్ని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల క్లియర్ అవుతుంది. కాబట్టి మీ సేవింగ్స్ అనేది ఇక్కడ ప్రొటెక్ట్ అవుతాయి. సో తప్పనిసరిగా మీరు ట్రేడింగ్ అనేది చేస్తున్నారని కాదు, మీ ట్రేడింగ్తో పాటు ఒక జాబ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా ఎవరైనా సరే హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోండి. అండ్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ట్రేడింగ్ ఒకటే కాకుండా అలాగే ఇన్వెస్టింగ్ కూడా చేయండి. నేను మ్యూచువల్ ఫండ్స్ అనే చెప్తాను, కానీ మ్యూచువల్ ఫండ్స్ మీద నాకు ఇష్టం లేదు సార్ అంటే ఏదైనా ఒక పీపీఎఫ్ మీద, ఒక ఎన్పిఎస్ స్కీమ్స్ ఆర్ఎల్ గోల్డ్ స్కీమ్స్, ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఏదైనా ప్రొడక్ట్స్ మీద, ఆర్ఎల్స్ మీరు ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేస్తారా ఎఫ్డీస్ రూపంలోనో, ఇమీడియట్గా ఎమర్జెన్సీగా ఉపయోగపడతాయి అని చెప్పి ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో మీరు ఇన్వెస్ట్ చేస్తారా అది మీ ఇష్టం. కానీ ట్రేడింగ్ చేసే ముందు మీరు తప్పనిసరిగా మార్కెట్కి ఇంట్రడ్యూస్ అవ్వాల్సింది ఒక ఇన్వెస్టర్గా. సో తప్పనిసరిగా మీరు స్టాక్సే కొంటారో, ఎస్ఐపీసే చేస్తారా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, ఆర్ఎల్స్ మీరు ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో అది మీ ఇష్టం. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ యుగంధర్ రెడ్డి సైనింగ్ ఆఫ్.